తన విడాకుల అంశం పబ్లిక్ కు వినోదంగా మారిందని హీరో నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. మా బంధం చాలా గౌరవంగా ముగిసింది. మా నిర్ణయాన్ని ప్రజలు, మీడియా గౌరవిస్తారని ఆశించాను, కానీ అది జరగలేదు. అందరికీ వినోదంలా మారింది. నేను స్పందిస్తే ఆ ఇంటర్వ్యూ నుంచి మళ్ళీ మరికొన్ని ఆర్టికల్స్ పుడతాయి. ఇప్పటికీ ఎవరో ఒకరు నన్ను అదే టాపిక్ పై గుచ్చి అడుగుతుంటారు. దీనికి అంతేది అని ప్రశ్నించారు. నా లైఫ్ లో ఏదైతే జరిగిందో చాలా మంది లైఫ్ లో జరుగుతుంది. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఓన్లీ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. సో వై am I treated like a criminal? Like I've done something drastically wrong. I'm sorry to disappoint people or whatever. ఒక రిలేషన్షిప్ ని బ్రేక్ చేయాలంటే I will think 1000 times because I know the repercussions of it. నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వస్తున్నా. I'm a ఫ్యామిలీ. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు ఐ ఫీల్ బ్యాడ్ దట్ ఇట్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ మ్యూచువల్ డిసిషన్ అండ్ వీ వెంట్ అవర్ ఓన్ వేస్ విత్ సో మచ్ గ్రేస్. అది అన్ఫార్చునేట్లీ అది ఒక హెడ్లైన్ లా అయిపోయి, అదొక టాపిక్ లా అయిపోయి, అది ఒక గాసిప్ లా అయిపోయి, అది ఒక ఎంటర్టైన్మెంట్ లా అయిపోయింది. నేను ఆలోచించా, ఇప్పుడు నేను దాని గురించి వచ్చి మాట్లాడితే ఆ ఇంటర్వ్యూ నుంచి అయినా, ఆ వీడియో బయట నుంచి అయినా ఇంకా కొన్ని ఆర్టికల్స్ పుడతాయి. సో ఇంకెన్నిసార్లు వచ్చి ఇంకా ఫుల్ స్టాప్ అనేది ఎక్కడుంది? రాసే వాళ్ళే ఫుల్ స్టాప్